దుర్గాష్టమి పండుగ తేదీ పూజలకు శుభముహూర్తం గురించి తెలుసుకుందాం. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల్లో దసరా 2025 నవరాత్రులు ప్రధానమైనవి. ఈ దసరా నవరాత్రుల్లో భాగంగా ఈ 9 రోజులు దుర్గాదేవి యొక్క 9 రూపాలను పూజిస్తారు. అయితే ఈ నవరాత్రులు ఏడాదికి 4 సార్లు వస్తాయి. ఇందులో 2 గుప్త నవరాత్రులు కాగా మరో 2 ప్రత్యక్ష నవరాత్రులు ఉంటాయి. వీటిలో కూడా అశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులను శారదీయ నవరాత్రులు అని అంటారు. ఈ ఏడాది నవరాత్రుల పండుగ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీన అనగా విజయదశమితో ముగుస్తుంది. అయితే ఈ దసరా నవరాత్రుల్లో చివరి 3 రోజులు మహాసప్తమి, దుర్గాష్టమి, మహానవమి చాలా ముఖ్యమైనవిగా చెబుతారు. వీటిలో కూడా దుర్గాష్టమి ఆధ్యాత్మిక పరంగా విశిష్టమైనదిగా భావిస్తారు. ఇక ఈ ఏడాది దుర్గాష్టమి పండుగ సెప్టెంబర్ 30వ తేదీన జరుపుకోనున్నారు. అయితే సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రం 4:31 తిథి ప్రారంభమై సెప్టెంబర్ 30వ తేదీ సాయంత్రం 6:06 ముగియనుంది. అయితే ఉదయం 9:12 నుంచి మధ్యాహ్నం 1:40 వరకు పూజకు మంచి సమయంగా చెబుతున్నారు. ఈ రోజున భక్తులు దుర్గాదేవిని పూజిస్తారు. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల దుష్ట శక్తుల నుంచి కలిగే ప్రతికూలతలన్నీ తొలగిపోయి శరీరం, మనస్సు శుద్ధి అవడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీ కూడా కలుగుతుందని నమ్మకం. ఇక ఈ దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని పూజిస్తారు. మహిషాసురుడిని సంహరించడానికి దుర్గాదేవి 9 రాత్రులు యుద్ధం చేసి చివరికి అష్టమి రోజున విజయం సాధించిందని మన పురాణాలు చెబుతాయి. ఈ విజయానికి గుర్తుగా దుర్గాష్టమి పండుగను జరుపుకుంటారు. అలాగే చాలా ప్రాంతాల్లో ఈ రోజున ఆయుధ పూజ కూడా చేస్తారు. ఆయుధాలను దుర్గాదేవి శక్తికి ప్రతీకగా భావించి పూజ చేస్తారు. ఈ పండుగ ధైర్యం, శౌర్యం, ధర్మాన్ని కాపాడడానికి చిహ్నంగా వైభవంగా జరుపుకుంటారు. అయితే దుర్గాష్టమి రోజు 9 మంది పెళ్లికాని యువతులను, బాలికలను దుర్గాదేవి స్వరూపులుగా భావించి పూజిస్తారు. దీనినే కన్యాకుమారి పూజ లేదా కుమారి పూజ అని అంటారు. వారికి నూతన వస్త్రాలు, బహుమతులు, ప్రత్యేక వంటకాలు సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈసారి ఈ కన్యా పూజ ఆచరించడానికి సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 9:12 నుంచి మధ్యాహ్నం 1:40 వరకు మంచి ముహూర్తం. ఈ కుమారి పూజ చేయకుండా దసరా నవరాత్రి వేడుకలు సంపూర్ణంగా ఉండవని భక్తులు విశ్వసిస్తారు. ఇక ఈ రోజున ప్రధానం దుర్గా పూజ ఆచరిస్తారు. దుర్గాదేవి విగ్రహానికి లేదా చిత్రపటానికి పూలు, పండ్లు, స్వీట్లు, పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి పూజ చేస్తారు. అలాగే చాలా మంది ఇళ్లలో దుర్గా హోమం నిర్వహిస్తారు. ఇది దుష్ట శక్తులను అంతం చేసి ఇంట్లో సానుకూల వాతావరణం కలిగేలా చేస్తుందని నమ్మకం. అలాగే ఈ రోజున లలితా సహస్రనామం, దుర్గా చాలీస, దుర్గా సప్తశతి వంటి శ్లోకాలు పఠించడం వల్ల దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రశస్తి. అంతేకాకుండా ఈ దుర్గాష్టమి పండుగ కేవలం పూజలు చేయడానికే కాకుండా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడిపే సమయం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.